Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం 26th అక్టోబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఇందులో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ పార్ట్. ప్రీవియస్ క్లాస్లో ఏవైతే డిస్క్రిప్టివ్స్ని డిస్కస్ చేశామో సో ఆ బేసిస్ పైన మీకు ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈజ్ ఈ క్లియర్? సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్, మీకు కరెంట్ అఫైర్స్ ఫ్రీ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే గెట్ యాక్సెస్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ లింక్ ద్వారా ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వి గెట్ యాక్సెస్ ఆఫ్ డైలీ కరెంట్ అఫైర్స్ సాఫ్ట్ కాపీస్ ఆర్ ఎల్స్ యూ కెన్ నోన్ యాజ్ పీడిఎఫ్స్. సో ఇప్పుడు మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే రిగార్డింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా ఒక యాప్ని లాంచ్ చేసింది. సో యాప్ యొక్క నేమ్ అనేది కన్సిడర్ చేస్తున్నారు బికాస్ హియర్ యూ కెన్ సీ మేజర్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నాం, రైట్? సో ఎందుకోసం యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ యాప్ని సెటప్ చేసింది? బికాస్ అంటే ఆబ్జెక్టివ్ ఏంటి, ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటి యొక్క డిజిటల్ మ్యాపింగ్ కోసం ఇక్కడ ఎవరు వర్క్ చేస్తున్నారు, మేజర్ రోల్ ఎవరిది? బిఎల్ఓ, రైట్? సో మనకి బిఎల్ఓ అనేవారు ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళు అప్డేట్స్ అనేది ఇస్తుంటారు. వేటి గురించి? లైక్ లొకేషన్ కానీ ఆ పోలింగ్ స్టేషన్ యొక్క ఫొటోస్ కానీ, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఈ యాప్ ద్వారా యాక్చువల్గా అప్డేట్ చేయబోతున్నారు. ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్స్. సో యాక్చువల్గా ఈ యాప్ని రిప్రజెంట్ చేసింది అండ్ లాంచ్ చేసింది ఏంటి మనకి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే యాక్చువల్గా యాప్ నేమ్ ఏంటి అనేది ఐరావత్, త్రిశూల్, గరుడ లేదా భీమ్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే బుక్స్ అండ్ ఆథర్స్. రైటింగ్ ఫర్ మై లైఫ్ అనేది ఒక ఆంథాలజీ. సో ఈ ఆంథాలజీని రాసిన పర్సన్ ఎవరు? యాక్చువల్గా ఆంథాలజీ అనేది ఏంటి మనకి? ఆంథాలజీ అంటే కొన్ని కలెక్షన్ ఆఫ్ లిటరరీ లైక్ లేదంటే స్టోరీస్ కానీ లైక్ పోయమ్స్ కానీ ప్లేస్ కానీ ఏదైనా ఒక కలెక్షన్లో డిఫరెంట్ ఆథర్స్ రాసిన కొన్ని కలెక్ట్ చేస్తూ మళ్ళీ ఇంకొక కొత్త దాన్ని ఫామ్ చేసేది ఆంథాలజీ అంటారు, రైట్? సో ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉంది ఏంటి ఇక్కడ రైటింగ్స్ ఫర్ మై లైఫ్ అనే ఒక బుక్ని రీసెంట్గా యాక్చువల్గా ఎవరు రచించారు? మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే సల్మాన్ రుష్దీ, చేతన్ భగత్ గారు, సుధామూర్తి గారు, లేదంటే రోహిత్ కుమార్ గారు, ఆరెల్స్ రస్కిన్ బాండ్ గారు, రైట్? సో ఈ యొక్క ఆన్సర్ అట్లీస్ట్ మీకు ఆప్షన్ చూసిన వెంటనే మీ మైండ్లోకి రావాలి బికాస్ ఇక్కడ ఆంథాలజీ అన్నాము. ఈవెన్ క్లూ కూడా ఇస్తాను నేను ఇక్కడ. ఆఫ్టర్ 25 years తర్వాత తను మళ్ళీ యాక్చువల్గా ఈ బుక్ని రిలీజ్ చేశారు, రైటింగ్ ఫర్ మై లైఫ్ అనే ఒక బుక్ని. ఈజ్ ఈ క్లియర్? అది ఒక ఆంథాలజీ అనమాట, బుక్ కూడా కాదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ గివెన్ దాట్ ఫర్ ద న్యూ శాటిలైట్ లాంచ్డ్ బై చైనా? ఎందుకోసం యాక్చువల్గా ఆ న్యూ శాటిలైట్ లాంచ్ చేసింది? టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ అబౌట్ ద స్పేస్ డెబ్రిస్ మిటిగేషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ మిటిగేషన్ టెక్నాలజీస్ని యూజ్ అంటే స్టడీ చేయడానికి అండ్ యాజ్ వెల్ as టెస్ట్ చేయడానికి ఇంకా వెరిఫై చేయడం కోసమే ఒక న్యూ శాటిలైట్ని చైనా రీసెంట్గా లాంచ్ చేసింది, రైట్? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి అంటే ఆ శాటిలైట్ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ అనమాట. ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే షిజియాన్ 21, హాయ్తన్ 21, థియాన్జన్ 21 ఆర్ యోన్వర్క్ 21. సో ఇక్కడ 21 అనేది లైక్ సిమిలర్గా ఉంది. సో ఒకవేళ మీకు ఏంటి అంటే ఒకవేళ డిఫరెంట్గా 20,
22, 23 ఇలా ఇచ్చారనుకోండి, ఒక ట్రిక్గా గుర్తుపెట్టుకోండి. ఏంటది? 2021 ఈ ఇయర్ కాబట్టి సో 21 అనే టర్మ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి ఒకవేళ సేమ్ నేమ్స్ అనేవి ఇచ్చినప్పుడు మీకు అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇయర్ నేమ్ గుర్తుపెట్టుకొని 21. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అన్ని సిమిలర్ టర్మ్స్లో 21 అని ఇచ్చారు. అప్పుడు మీకు గుర్తుండాల్సింది ఏంటి? నేమ్ అనమాట. సో సర్టన్ కేసెస్లో ఒకవేళ ఆప్షన్స్ వేరీ అయినప్పుడు కూడా చెప్తున్నాను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ పోలియో డే? సో ఇక్కడ మనకి వరల్డ్ పోలియో డే యొక్క థీమ్ ఏంటి? సో యాక్చువల్గా పోలియో గురించి కూడా డిస్కస్ చేసాం మనం. దెన్ ఇప్పుడు థీమ్ వచ్చేసి మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే స్టోరీస్ ఆఫ్ ప్రోగ్రెస్ పాస్ట్ అండ్ ప్రజెంట్, ఎండ్ పోలియో నౌ, ఆర్ ఎ విన్ అగెన్స్ట్ పోలియో ఈజ్ ఎ విన్ ఫర్ గ్లోబల్ హెల్త్, ఆర్ ఎల్స్ డెలివరింగ్ ఆన్ ఏ ప్రామిస్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ని ట్రై చేయండి, బికాస్ మనం వరల్డ్ పోలియో డే గురించి డిస్కస్ చేసాము. అండ్ ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు? అది మనకి 24th of October. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ పోలియో డేని సెలబ్రేట్ చేస్తుంటారు, రైట్? నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఇక్కడ UN చార్టర్ అనేది యాక్చువల్గా ఎప్పుడు సైన్ చేశారు? 1945లో June 26న సైన్ చేశారు, రైట్? నెక్స్ట్, కానీ ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 1945లోనే, కానీ 24th Octoberన మనకి యాక్చువల్గా ఇది ఫోర్స్లోకి వచ్చింది. దాని తర్వాత 1948 నుండి మనకి యాక్చువల్గా ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటా డే? యునైటెడ్ నేషన్స్ డేగా 24th Octoberని కన్సిడర్ చేస్తూ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు 2021 ఏదైతే ఉందో ఇక్కడ UN చార్టర్ సైన్ చేసిన 26, ఫోర్స్లోకి వచ్చింది 1945. సో మీరు దేన్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ యానివర్సరీని మార్క్ చేస్తారో ట్రై చేయండి, రైట్? సో ఇక్కడ 1945 నుండి ఇప్పుడు ఇయర్ ఎంత మనకి 2021. సో ఏ విధంగా మార్క్ చేస్తుందో అట్లీస్ట్ యానివర్సరీకి ఈజీగా మీరు నోట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 76, 79, 72 లేదా 70. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయేది డిస్క్రిప్టివ్ సెషన్ అనమాట. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ మనం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే రిగార్డింగ్ ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనమాట. దెన్ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది యాక్చువల్గా ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇది ఎక్కడ లాంచ్ చేస్తారు అండ్ ఏ రోజున లాంచ్ చేశారు, ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఈ మనకి ఏదైతే స్కీమ్ ఉందో దానివల్ల బెనిఫిట్స్ ఏంటివి అంటే అడ్వాంటేజెస్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా మనకి ఇది October 25న ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేశారు ఈ మిషన్ అంటే వారణాసి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. దెన్ యాక్చువల్గా ఈ స్కీమ్ యొక్క వర్త్ ఎంత అంటే నెట్ అమౌంట్ అనేది అంటే అవుట్లే అలొకేట్ చేశారు ఈ స్కీమ్కి 5,000 crore రూపీస్ అంత అమౌంట్ని యాక్చువల్గా ఈ స్కీమ్కి అలొకేట్ చేశారు. అండ్ మేజర్గా చూస్తున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంటే మేజర్ కేటగిరీ చూసుకోండి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక లార్జెస్ట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. ఈజ్ ఇట్ క్లియర్? ఇండియాస్ లార్జెస్ట్ స్కీమ్ రిగార్డింగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటది మనకి ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్, దట్ ఈస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనమాట. అండ్ యాక్చువల్గా ఈ మిషన్ ఎందుకోసం లాంచ్ చేశారు అంటే టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇంకా రూరల్ ఏరియాస్లో అక్కడ ఉన్న మేజర్గా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కోసమే యాక్చువల్గా ఈ మిషన్ని తీసుకొచ్చారు. మనకి ఇక్కడ ఇందులో మేజర్గా ఏంటి అంటే దిస్ ఇస్ స్కీమ్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్, అంటే ఇండియా ఒక సెల్ఫ్ రిలయంట్గా అవ్వడం కోసం యాక్చువల్గా ఈ యొక్క స్కీమ్ అనమాట. ఈవెన్ అంటే స్టెప్ టువర్డ్స్ దాట్ టు. అండ్ ఇందులో మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వన్ హెల్త్ని కన్సిడర్ చేస్తున్నారు అండ్ 4 న్యూ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ వైరాలజీ అండ్ యాజ్ వెల్ as 9 బయోసేఫ్టీ లెవెల్ ఫర్ ఆల్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్ 5 న్యూ రీజనల్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. సో ఈ యొక్క కొత్త ఇంప్లిమెంటేషన్స్ కూడా మనకి ఎందులో రాబోతున్నాయి ఈ మిషన్లో భాగంగా ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా ఈ న్యూ ఇంప్లిమెంటేషన్స్ తీసుకురాబోతున్నారు. అండ్ యాజ్ వెల్ as మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రూరల్ ఇంకా అర్బన్ ఏరియాస్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కోసం అండ్ యాజ్ వెల్ as ఒక గ్యాప్ అనేది ఇది బ్రిడ్జ్ చేయబోతుంది. ఆ గ్యాప్ వేటి మధ్యలో అంటే క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ ఇంకా ప్రైమరీ కేర్ అక్రాస్ ద అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్కి. ఓకేనా? నెక్స్ట్
ఈ మిషన్ అనేది మేజర్గా ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే స్ట్రెంథనింగ్ ద క్రిటికల్ హెల్త్ కేర్ నెట్వర్క్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ నెట్వర్క్ని స్ట్రెంథెన్ చేయడం కోసమే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ని రీసెంట్గా లాంచ్ చేశారు. ఎప్పుడు అది మనకి అక్టోబర్ 25న వారణాసిలో రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో యాక్చువల్గా ఈ మిషన్ని లాంచ్ చేశారు. రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినట్టయితే సౌదీ అరేబియా గురించి. యాక్చువల్గా సౌదీ అరేబియా రీసెంట్గా లాంచ్ చేసింది ఏంటి అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనమాట. సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసింది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆ మిషన్ వేరు. అండ్ ప్రస్తుతం మనం డీల్ చేస్తున్న సౌదీ అరేబియా గురించి. సౌదీ అరేబియా కూడా రీసెంట్గా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని రిలీజ్ చేసింది. అండ్ ఇందులో ఏంటి అంటే అక్టోబర్ 25న యాక్చువల్గా మేజర్గా వాళ్ళు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అన్నారు. ఫండ్ అన్నప్పుడు అమౌంట్ మనకి ఫస్ట్ ఐడియా ఉండాలి. ఎంత వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు సౌదీ అరేబియా కంట్రీ అనేది అంటే 200 బిలియన్ రియల్స్ అనమాట. సో ఇక్కడ సౌదీ అరేబియా యొక్క కరెన్సీ ఏంటి, మీకు స్టాటిక్ పార్ట్ చూసుకోండి, రియల్స్ అనేది సౌదీ అరేబియా యొక్క కరెన్సీ. సో ఇక్కడ మనకి 200 బిలియన్ రియల్స్ అనేవి వాళ్ళు ఇందులో అంటే సౌదీ అరేబియాలో ఉన్న ప్రాజెక్ట్స్కి దట్ ఈస్ ఓవర్ ద నెక్స్ట్ డెకేడ్ వరకు ఈ ఫండ్ ద్వారా వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. దెన్ ఇప్పుడు ఈ ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఈ ఫండ్ అనేది మేజర్గా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాటర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ యాజ్ వెల్ as ఎనర్జీ, ఎడ్యుకేషన్, హెల్త్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనికేషన్. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్లో యాక్చువల్గా వాళ్ళు ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని యూజ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ ఫండ్ అనేది ఒక ఫినాన్స్ ప్రైవేటైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కూడా ఇంకా యూజ్ చేసేది వేటికి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆపర్చునిటీస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. సో ఏవైనా కొత్త ప్రాజెక్ట్స్కి ఇంకా ఇన్వెస్ట్మెంట్ని క్రియేట్ చేస్తూ అండ్ యాజ్ వెల్ as ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఈవెన్ దే ఆర్ సీకింగ్ టు క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ టు అంటే జాబ్స్ని కూడా జనరేట్ చేసే అవకాశం ఉందన్నమాట. రైట్. సో ఇది మనకి అబౌట్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. అది యాక్చువల్గా ఎవరు లాంచ్ చేశారు, ఏ కంట్రీ లాంచ్ చేసింది, సౌదీ అరేబియా. మెయిన్గా ఎందుకోసము ఇక్కడ ఫినాన్స్ ప్రైవేటైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అండ్ యాజ్ వెల్ as మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో వాటికి కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా క్రియేట్ చేయడం కోసమే యాక్చువల్గా ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు. ఫండ్ అన్నారు కాబట్టి అమౌంట్ చూసుకోవాలి, ఎంత మనకి ఇది 200 బిలియన్ రియల్స్. నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఐఏసీ విక్రాంత్ అనేది దాని యొక్క సెకండ్ ఫేజ్ సీ ట్రయల్స్ని కూడా స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఐఏసీ అనేది ఏంటి. ఐఏసీ అనేది ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఈ ఐఏసీ యొక్క నేమ్ వచ్చేసి మనకి విక్రాంత్. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అదే ఐఏసీ విక్రాంత్ రీసెంట్గా క్యారీ చేసింది ఏంటది సెకండ్ ఫేజ్ సీ ట్రయల్స్ అనమాట. ఎప్పుడు మరి అది అంటే మనకి అక్టోబర్ 24న స్టార్ట్ చేశారు. అండ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్స్ ప్లాన్ ఇండక్షన్ అనేది ఎప్పుడు ఉండే ఇండియన్ నేవీ బై ఆగస్ట్ 2022. ఈజ్ ఈ క్లియర్. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి సెకండ్ ఫేజ్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో సో దాట్ ఈస్ ఇన్ అక్టోబర్ 24th. నెక్స్ట్ మనకి ఈ ఐఏసీ విక్రాంత్ అనేది కన్స్ట్రక్ట్ చేసిన అమౌంట్ అంటే ఇక్కడ మనం ఐఏసీ గురించి అన్నాం కదా, ఫస్ట్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అన్నాం. మరి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు అంటే 23,000 crore రూపీస్ అనమాట. ఎంత అది 23,000 crore రూపీస్. దెన్ అండ్ మనం ఇందులో భాగంగానే ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ మనకి ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నట్టయితే ఐఏసీ గురించి యాక్చువల్గా దీని కన్స్ట్రక్షన్కి ఇండియా అనేది ఒక సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్తో జాయిన్ అయిన తర్వాత అదేం చేస్తుంది దట్ హ్యావ్ ఎ క్యాపబిలిటీస్ టు బిల్డ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అంటే ఇక్కడ ఏమన్నారు సెలెక్ట్ ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నారు, కానీ ఆ కంట్రీస్కి క్యాపబిలిటీ ఉండే విధంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఏంటి హై అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేసే విధంగా ఎలాంటి కంట్రీస్ క్యాపబిలిటీస్ ఉన్నాయో అలాంటి గ్రూప్ ఆఫ్ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంది ఇండియా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇండియా వాటితో జాయిన్ అయ్యి ఇక్కడ ఈ ఐఏసీ విక్రాంత్ని యాక్చువల్గా డెవలప్ చేశారు. ఈజ్ ఈ క్లియర్. దెన్ మనకి ఇక్కడ ఐఏసీ విక్రాంత్ కన్స్ట్రక్ట్ చేయడానికి అమౌంట్ ఎంత అన్నాము 23,000 crore రూపీస్. అదేవిధంగా ఐఏసీ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే యాక్చువల్గా అది కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి అంటే 2009లో యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట. ఇదే ఇయర్ 2021లో ఇప్పుడు రీసెంట్గా దీని యొక్క కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యి అది యొక్క సెకండ్ ఫేజ్ ట్రయల్స్ కూడా రన్ అవుతున్నాయి. దెన్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది యొక్క ఫస్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యొక్క మనకి వెయిట్ చూసినట్టయితే 40,000 tons అనేది ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క వెయిట్ అనమాట.
అండ్ ఇది ఏంటంటే లార్జెస్ట్ అండ్ కాంప్లెక్స్ వార్షిప్ దట్ ఈస్ బిల్ట్ ఇన్ ఇండియా. ఏంటది? లార్జెస్ట్ ఇంకా కాంప్లెక్స్ వార్షిప్. సో క్వశ్చన్ ఇండైరెక్ట్ విధంగా అడుగుతుంటారు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ అండ్ యాజ్ వెల్ as కాంప్లెక్స్ వార్షిప్ విచ్ వాజ్ రీసెంట్లీ బిల్ట్ అండ్ కండక్టెడ్ సెకండ్ ఫేజ్ ట్రయల్స్ అంటుంటారు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? ఐఏసి విక్రాంత్. ఈజీ క్లియర్? సో నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్టయితే జీకా వైరస్ గురించి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. సో మనకి జీకా వైరస్కి సంబంధించిన ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాము. యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ జీకా వైరస్ కేసు అనేది రిపోర్ట్ అయింది. ఎక్కడ మనకది? ఉత్తరప్రదేశ్లో. ఈజీ క్లియర్? దెన్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ జీకా వైరస్ గురించి. అంటే ఎలా అఫెక్ట్ అవుతుంది అంటే మేజర్గా ఎనీవన్ హూ ప్లాన్స్ టు ట్రావెల్ జీకా అఫెక్టెడ్ వేరియస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మేజర్గా మస్కిటో బైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. సో దాట్ ఈస్ ద బెస్ట్ వే టు అవాయిడ్ ద ఎక్స్పోజర్ టు ద వైరస్ కాల్డ్ జీకా వైరస్. దెన్ జీకా వైరస్ అనేది ఒక ప్రైమరీలీ స్ప్రెడ్ త్రూ బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఏంటది? మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఒక డిసీజ్ ఇక్కడ జీకా వైరస్ అనమాట. అండ్ మేజర్గా మదర్ నుండి బేబీకి లేదా సెక్షువల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా కూడా ఈ జీకా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ ఇఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈస్ బై ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ అండ్ ఇన్ఫెక్షన్స్ కెన్ క్రాస్ ద ప్లాన్సిటినా అండ్ యాజ్ వెల్ as ఇన్ఫెక్ట్ ద ఫీటస్. అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఒకవేళ బేబీ నుండి లైక్ మదర్ నుండి చైల్డ్కి అంటున్నారు కదా, ఈవెన్ లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఇవి చేయడం ద్వారా, లేదు అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా లోపల బేబీని క్యారీ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ మదర్కి ఇక్కడ మస్కిటో బైట్ చేయడం ద్వారా వైరస్ స్ప్రెడ్ అవుతే లోపల ఉన్న బేబీకి కూడా ఫీటస్ ద్వారా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అదే మనకి జీకా వైరస్ యొక్క కొన్ని అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కూడా మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కూడా ఈ జీకా వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హౌ యాక్చువల్ జీకా వైరస్ స్ప్రెడ్ అనేది మనం ఇదివరకు చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే యాక్చువల్గా జీకా వైరస్ మనం ఏమన్నా మస్కిటో బైట్ అన్నాం కదా, దాని యొక్క డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఇది అనేది ఏంటంటే మెంబర్ ఆఫ్ ఫ్లవిరిడే వైరస్ ఫ్యామిలీ అనమాట. ఇందులో మేజర్గా డే టైమ్ యాక్టివ్ మస్కిటోస్ ఏదైతే ఉంటుందో, ఏంటది? డే టైమ్ యాక్టివ్ మస్కిటోస్. అందుకే చాలాసార్లు అంటుంటారు డే టైంలో లైక్ మస్కిటో బైట్ అనేది అంత మంచిది కాదు అని, రైట్? సో ఇక్కడ డే టైమ్ మస్కిటో అనమాట. ఇది ఈ జీకా వైరస్ స్ప్రెడ్ చేసే మస్కిటో. దాని యొక్క నేమ్ వచ్చేసి మనకి యాడస్ మస్కిటోస్. ఏంటవి? యాడస్ మస్కిటోస్. ఈవెన్ అందులో ఏంటి అంటే ఏ ఈజిప్టి ఆర్ ఏ ఆల్బోపిక్టస్. అండ్ మేజర్ ఇక్కడ జీకా వైరస్ అన్నారు. యాక్చువల్గా ఇది ఈ నేమ్ ఎక్కడ నుండి డిరైవ్ అయింది అంటే మనకి దిస్ వైరస్ నేమ్ కమ్స్ ఫ్రమ్ జీకా ఫారెస్ట్ ఆఫ్ ఉగండా నుంచి, రైట్? సో అక్కడ ఫస్ట్ ఐసోలేట్ అయింది. ఇప్పుడు మనకు అది 1947లో ఉగండాలో ఫస్ట్ యాక్చువల్ ఇక్కడ జీకా అనేది ఆ జీకా ఫారెస్ట్ ఆఫ్ ఉగండా నుండి ఫస్ట్ బయటకు వచ్చిందనమాట. సో ఆ నేమ్ని కూడా మనకంటే జీకా యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ మన ట్రీట్మెంట్ ఏదైనా ఉందా జీకా వైరస్కి అండ్ ఏవైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనమాట ఈ డిసీజ్కి, బికాస్ మేజర్గా పారాసిటమాల్ అనేది లైక్ రిలీవింగ్ ఇన్ సిమ్టమ్స్. ఇప్పుడు ఈవెన్ కోవిడ్కి కూడా మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నామో లైక్ పారాసిటమాల్ని యూజువల్గా లైక్ రిలీఫ్ కోసము సిమ్టమ్స్ గురించి, సో అదే విధంగా జీకా వైరస్కి కూడా పారాసిటమాల్ హెల్ప్ చేస్తుంది, కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏది లేదనమాట. అండ్ మనకి వ్యాక్సిన్ అది డెవలప్ చేశారా అంటే నో స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ జీకా వైరస్ డిసీజ్. అండ్ మేజర్గా చాలా లైక్ యూ కెన్ సీ క్లినికల్ ట్రయల్స్ అనేవి కూడా సెవరల్ వ్యాక్సిన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, బట్ ఇప్పటి వరకైతే స్పెసిఫిక్ వ్యాక్సిన్ అనేది జీకా వైరస్కి లేదు. ఈజ్ ఇట్ క్లియర్? సో బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. ఇంకా డే బై డే చాలా వైరస్లు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. నెక్స్ట్ నేషనల్ న్యూస్కి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ టు సెటప్ ద ప్యానల్ ఫర్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. సో ఇక్కడ గవర్నమెంట్ సెటప్ చేయబోతుంది. ఏంటి? నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీకి ఒక ప్యానల్ని సెటప్ చేయబోతుంది. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేది ఏంటి. ఈ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి క్రియేటింగ్ ఎ సెక్టార్ వైజ్ స్ట్రాటజీ అనమాట. ఏంటది? ఎవ్రీ సెక్టార్ వైజ్ స్ట్రాటజీ దట్ ఈస్ టు ఇంప్రూవ్ పొటెన్షియల్ ఆఫ్ జాబ్ క్రియేషన్ కోసం. ఏ పర్పస్లో? అది జాబ్ క్రియేషన్ పర్పస్లో. అండ్ దట్ ఈస్ బై పుల్లింగ్ ద ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కానీ అట్రాక్టింగ్ న్యూ ఇండస్ట్రీస్ కానీ, ఏ విధంగా? బై క్రియేటింగ్ అన్ ఎనాబిలింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ బై పాలసీ ఇంటర్వెన్షన్స్. ఈజీ క్లియర్? అదే మనకి ఇక్కడ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. సో ఇప్పుడు ఈ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏదైతే ఉందో దానికి ఒక ప్యానల్ని సెట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్కి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఎందుకోసం మరి వాళ్ళు ఒక ప్యానల్ని సెట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆ కమిటీని
which seeks to create a roadmap for improving job opportunities in India. సో ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ చేయడం కోసమే యాక్చువల్గా ఈ ప్యానల్ని ఈ ఎన్ఈపీ కోసం సెట్ చేయబోతుంది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. దెన్ ఈ కమిటీ, ఇప్పుడు ఒక ప్యానల్ అన్నాం కదా, ఆ ప్యానల్లో ఎవరు ఉండబోతున్నారు అంటే దిస్ విల్ కంప్రైజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఇంకా అదర్ మినిస్ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏమన్నారు, లేబర్ అన్నారు కదా, అండ్ అదర్ మినిస్ట్రీస్ అన్నారు. అందులో ప్రామినెంట్ పీపుల్ ఎవరు అంటే మేజర్లీ ఫ్రమ్ ఇండస్ట్రీ అనమాట. సో ఇప్పుడు ఈ ప్యానల్ వాళ్ళు ఏదో సెట్ చేయబోతున్న సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ ప్యానల్ అంటే ఆ కమిటీ అనేది ఒక హై పవర్ కమిటీ అనమాట. అండ్ ఇందులో వ్యూస్ ఇంకా రికమెండేషన్స్ని కన్సిడర్ చేసుకొని ఫర్దర్ స్టెప్స్ అనేవి తీసుకుంటారు. మేజర్గా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం కోసం, అంటే ఏది బ్యాలెన్స్ చేయడం కోసం మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్ అనే కామన్ బ్యాలెన్స్ తీసుకున్నట్టయితే ఏది ఎక్కువగా ఉంది, అన్ఎంప్లాయ్మెంటే ఎక్కువగా ఉంది. సపోజ్ 100 అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే జస్ట్ ఓన్లీ 10 అనేది ఎంప్లాయ్మెంట్ ఉంది ప్రస్తుతం, రైట్. సో ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసము ఇలా ఫర్దర్ మేజర్ ఇనిషియేటివ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో జస్ట్ ఇలా ఒక కామన్ బ్యాలెన్స్ మీరు చూసుకున్నా కూడా ఎక్కువగా లైక్ యూ కెన్ సీ మేజర్గా ఏంటది మనకి దిస్ ఇస్ ఇన్ ద అప్వర్డ్, అంటే ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారు. సో లైట్ వెయిట్ ఏది ఉంది మనకి ఎంప్లాయ్మెంట్. సో ఈ కామన్ బ్యాలెన్స్ జస్ట్ చూసుకున్నట్టయితే అంటే ఒక జస్ట్ పిక్చరల్ రిప్రజెంటేషన్ గుర్తుంటుంది మీకు. ఈ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేది రీసెంట్గా గవర్నమెంట్ అంటే దీనికి ఎన్ఈపీ కోసం కూడా ఒక ప్యానల్ని సెట్ చేయబోతుంది. మేజర్గా అందులో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కానీ అదర్ మినిస్ట్రీస్ కానీ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రామినెంట్ పీపుల్ కానీ ఈ కమిటీలో ఉండబోతున్నారు. ఇస్ ఈ క్లియర్? సో ఇవన్నీ దేనికోసము ఒక ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని ఎరాడికేట్ చేస్తూ ఈ ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేయడం కోసమే ఇలాంటి ఒక ఫర్దర్ ఇనిషియేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. సో దీంతో మన సెషన్ అనేది ఎండ్ అయింది. వి విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టే సేఫ్, స్టే హోమ్.